ఓ ఉల్లా ఇన్నొద్దులు పరీక్షలలో పోరగాళ్ళు చిట్టీలు కొడితే ఆ పోరగాళ్ళని డిబార్ చేసేవాళ్ళు కదా. కానీ ఇప్పుడు కొత్త రూల్ వచ్చింది. 10వ తరగతి పరీక్షలో వాళ్ళ పోరగాళ్ళు చిట్టీలు కొట్టుకుంటే దొరికిండ్రు అనుకో సార్కు కూడా జుర్మానా పడ్డట్టే జైలు శిక్ష చేస్తారట. పోరగాళ్ళు మంచిగా చదవాలి, సార్లు మంచిగా చూసుకోవాలి. సరే కానీ మనం ఏ హెడ్లైన్స్ ఇద్దాం. ఇదో అడ్డమైన అల్లం పేస్టు, కల్తీలో ఇది కాదేమో లాస్టు. धरनाకు తయారైన సత్తి. आंध्रा में मेरे को जानड़ जागा नहीं है मगर गुंडल निंदा आत्मा गर्वవం है. ఓ అమ్మలక్కలు మీరే మంచిగా నాలకి ముచ్చట. పొద్దుగాల ఒక అర్ధగంట ముందుగాలే లేవుండ్రి. పొయ్యి ముట్టించుడు కంటే మొదలే అల్లం పొట్టు గీకి మీకు రోల్ ఉంటే నూరుడు, లేదంటే మిక్సీలేసి పేస్ట్ చేసుకుంటే మంచిది. ఏ సావిత్రి పొద్దుగల గంత రిస్క్ ఎవరు తీసుకుంటారబ్బా. అట్లా పోయి దుకాణంలోకి ఒక అల్లం డబ్బా కొనుకొచ్చుకుంటే అయిపోయేదానికి అని అంటున్నారు కదా. మునుపు నేను కూడా గిట్లేం చేసేదాన్ని, కానీ ఈ వార్త చేసినాక నేను కూడా మీ లెక్కనే పొద్దుగాల లేచి అల్లం పొట్టుడు తీసుడు సురువు చేస్తా గ్యారంటీగా. ఆకిట్ల జల్లే సాంపి డ్రమ్ముల నింపి పెట్టిండ్రేంది అనుకునేరు. ఇది అల్లం పేస్ట్ ఉన్నదున్నట్టు చూపిస్తున్నాం కాబట్టి మీకు జరంత ఓకారం వస్తుండొచ్చు. మంచి డబ్బాలలో నింపి మీదికెళ్ళి కలర్ కాగితాలు అతుకుపెట్టి ప్యాకింగ్ చేస్తే మీరే కొనుక్కోబోతారు. రుచి కోసం కూరలేస్తారు. అవు మళ్ళా అడ్డమైన అల్లం పేస్ట్ తయారు చేస్తుండ్రు పట్నం శివార్లా. కీసరా బీబీనగర్ దగ్గరలా జోరుగా నడుస్తుంది ఈ దందా. ముక్కివయ్యి మురిగివయ్యి పెంట కుప్పల వారేసి అల్లాన్ని తీసుకొస్తారు. రుబ్బుడు డబ్బాలలో నింపుడు అందంగా ప్యాకింగ్ చేసి దుకాణంలో పొంట వేసేస్తారు. మరి ఎవరు కూరలేస్తే అల్లం వాసన రాలేదో గాని ఆ ఇంత పోలీసుల షోలో ఊదిండ్రు. ఇగేముంది, కంపెనీలు షేకింగ్ చేస్తే అడ్డమైన అల్లం పేస్ట్ ఎట్లా తయారు చేస్తుండ్రో మొత్తం బయటపడ్డది. ఏం తక్కువ 1000 కిలోల మాల్ దొరకబట్టిండ్రు. లేకుంటే ఎంత మందివి తిందుమోపో. ఎందుకైనా మంచిది దుకాణంలో అల్లం పేస్ట్ కొనేటప్పుడు మంచిగా మురుక చూచుకోనుండ్రి. ఆత్మ గర్వం ఉన్నవాడు జీ హుజూర్ అని గులాంగిరి చెయ్యడు. భారత్ మాతా కీ జై. అగగగో మెల్లగా మెల్లగా ఎందుకురా గంతగానం ఆవేశం నీకు? दीदी 500 रुपीस दे दो. टिकट बुकिंग करना, पक्का राष्ट्रम जाना. जल्दी दे दो, टाइम नहीं है. गनारम में 12 గంటలే టైం है. పక్క రాష్ట్రమా? అరే మద్రాస్ లో జల్లికట్టు ఫైటింగ్ జరుగుతుంది కదా, ఆడి కోతవా ఏంది? मद्रास में जल्लीकट्टू जलसा है मगर आंध्रा में आत्म गौरवम फाइटिंग है. ये भी पक्का फंड राष्ट्र में. చల్ నడవా. ఆత్మకు అవమానం జరిగినా కూడా దవడ ఫండ్లు రాల్తాయనే బుగులతోని మాట్లాడలేని నువ్వు మనిషివేనా? అసలు నీ బతికేనా? ఏ ఏంది ఏం ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? పెద్ద నువ్వే డర్రు గానివి నన్ను అంటున్నావేంది ఇంకా మీదకెళ్ళి? నాలో పౌరుషం పోరాట పట్టిక తగ్గింది అనుకుంటున్నావా? గోదావరి ఎక్స్ప్రెస్ కు వైజాగ్ జానా దీదీ లడేంగే. ఛే హైదరాబాద్ ఉండనీకే ఠికానా లేదురా అంటే ఇడు వైజాగ్ లో ఉంటాడట. ఏడుంటావు? आंध्रा में मेरे को जानड़ जागा नहीं है मगर गुंडल निंदा आत्मा गर्वవం है. ఎవరి కోసం రా ఇప్పుడు నీ బతుకు పోరాటం? మళ్ళా కొత్తగా దీది అంటున్నావేంది? कल्याणम सर मालूम है तेरे को? आत्म गर्वవం मालूम है तेरे को? खाली ओवर एक्शन स्टूडियो में आरतल तड़वड़ मालूम है. क्या मालूम है? కరెక్టే, కానీ యూత్ యుద్ధం చేస్తే జనసేన తరపున పవనాల్ సార్ మద్దతు ఇస్తా అన్నాడు కానీ సార్ ఫైట్ చేస్తా అనలేదురా. బిత్తిరిదానం ఉన్నావేంటి దాకా ఫైటింగ్ చేయండి వెనక ఫోన్ ఉంటా అంటే పవనాల్ సార్ రాడనుకుంటున్నావా? భారత్ మాతాకి జై. అది కాదు కానీ సత్తి, అయినా అప్పటి సంది నువ్వు హిందీలో ఎందుకు మాట్లాడుతున్నారా? మళ్ళీ తెలుగులో అడిగితే మోరి సాఫ్కి అర్థమవుతారా? అందుకే హిందీలో మాట్లాడుతున్నా. దశకనం దిక్కోల మీద ఫెత్తనం చేసే ఉత్తరం దిక్కోల మీద ఫైటింగ్ చేస్తా నేను. అంతగానం వలితే నీకెవరు సమాధానం చెప్పాలి? గాంధీ తాతను ప్రేమిస్తాం, అంబేద్కర్ సార్ను గర్వవిస్తాం, కానీ మన ఆత్మ గర్వం దెబ్బతీస్తే మెడలోంచి నరాలకు జండు బాంబు రుద్దుతాం. గిట్ల ఉత్తరాదాలు పెత్తనం చేస్తారనే అంబేద్కర్ సార్ భారత్ కి హైదరాబాద్ ని 2వ రాజధాని చేయమన్నారు. ఇన్నరా మరి? ఏ దేశం తిరిగినా ఏ కాలిరిగినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. భారత్ మాతాకి జై. నువ్వు ఎంతగానం నెత్తి నోరువని మొత్తుకున్నా ఇచ్చటోళ్ళు ఇయ్యాలే కదా. అందుకే పవనాల్ సార్ పాటతోని ఫైటింగ్ చేస్తున్నాడు. లుక్ ఎట్ మై కండు వాలా లడ్డు 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 ये तो बहुत स्वीट है स्वीट है स्वीट है. ఉత్తరం దిక్కున్నోళ్ళందరికీ వినబడేటట్టు వదులుతాం.
భారత్ మాతాకి జై. మన పొగరేంటిదో తెలియాలి వాళ్ళకు. ఆగో, ఫైటింగ్ చేస్తాను మళ్ళీ లడ్డూలు ఎందుకురా? ఆ మీటింగ్ లో ఆకలి అయితే తింటావా ఏంది? ఆత్మగర్వం లేనోళ్ళకి ఆకలి ఎక్కువ అవుతుంది. మోడీ సాఫ్ కే లియే లడ్డీరి. ఏయ్, లడ్డూలు ఇస్తే మోడీ సార్ స్పెషల్ స్టేటస్ ఇస్తాడా? జనాన్నంతా నారాజ్ చేసివాయే ముంతల మట్టి తెచ్చి. నారాజుగాకు మా అక్కయ్య, సొంత అక్కయ్య, మన దినము మనకుంది అక్కయ్య. తిందా అక్క లడ్డూలు? అరే అందుకేనా మోడీ సాబ్ అర్థం కావాలని పవనాల్ సార్వి హిందీలో పాటలు విడుదల చేసిండు. ये मेरा देश है, ये मेरा घर है, इल्लू है, ये मेरा हाशयम है, तुझे काम क्या ये है मेरा. అదిగా సత్తి పాటలు విడుదల చేసిండు కానీ సినిమా పాటలలో కలిపిడిచి పెట్టిండేంద్రా. కొత్తగా గుంటూరు శేషేంద్ర శర్మ మాటలు పాటలు ఎక్క రాస్తాడు అనుకుంటే. ఈ పవన్ కళ్యాణం సార్ పాటలే కదా అక్క. ఈ పాటలు విన్నారనుకో దిమాకులు ఉన్న ఆన్సర్లు అన్ని బయటకు వచ్చి క్వశ్చన్లు అయిపోతాయి. అయినా నువ్వు ఇప్పుడు పోయి ఏం చేస్తావురా? మనం ఎట్లయినా ఆర్తేస్తాం కదా, అంత దూరం పోకు వద్దు సరేనా? ఏం తెలియరాక నీకు. సినిమాలో అందరు మద్దతు ఇస్తున్నారు, ఆఖరికి మన సంపన్న కూడా మద్దతు ఇస్తున్నాడు. నేను కూడా ఇస్తా. నేను అనుకుంటూనే ఉన్నా ఆడికి సినిమాలు పోతున్నారు కాబట్టి వాళ్ళని చూడనికి నువ్వు పోతా అంటున్నావేమో అని. వైజాగ్ లా ఆత్మ గర్వ ఉద్దమే. భారత్ మాతా కి జై. జై హింద్, దేశ్ కు బచాओ. జై హింద్, జై జై జై. అమ్మా దూఫైతుంది, ఒక లడ్డు తింటా. ఇప్పుడు వద్దు దిష్టికి అవుతుంది, అందరు చూస్తుండ్రు. మనం అనుకుంటాం కానీ మన బతుకులు మన చేతులు ఉండవులా. డ్రైవర్ల చేతులు ఉంటాయి. బస్ ఎక్కితే బస్ డ్రైవర్ చేతుల, ఆటో ఎక్కితే ఆటో డ్రైవర్ చేతిలా, రైలు ఎక్కితే రైలు డ్రైవర్ చేతిలా, గాలి మోటార్ ఎక్కితే దాని డ్రైవర్ చేతులు ఉంటాయి. వాళ్ళు కనుక చక్కగా డ్యూటీ చేస్తే ఏం లేదు, లేదంటే పైసా ఖర్చు లేకుండానే మనకు యమపురికి టికెట్ దొరికినట్టే. నిన్న చూడలేదా ఒక ఆటో డ్రైవర్ ఏం ఉద్దరకం చేసిండో? ఇట్లా కావద్దనే గీళ్ళు ఒక కార్యం పెట్టుకున్నారు. అమ్మల రోజు, అయ్యల రోజు, లవర్ల రోజు, టీచర్ల రోజు ఉన్నట్టుగానే ఇవాళ డ్రైవర్ల రోజు. మేమెందుకు మా రోజును చేసుకోవద్దని రోడ్డెక్కిండ్రు ఆర్టీసీ డ్రైవర్ అన్నలు. ఆడుకుంటా పాడుకుంటా జోరుగా జూరుస్ తీసిండ్రు. బస్సులు మేము మంచిగా నడిపినట్టే అందరూ జాగ్రత్తగా నడపాలి అని గులాబీ పువ్వులు ఇచ్చి నమస్తే చెప్పిర్రు. కార్ డ్రైవర్లకు, ఆటో అన్నలకు, ప్రైవేట్ బస్సులు నడిపేటోళ్లకు, బండ్లు నడిపేటోళ్లకు పువ్వులు ఇచ్చి పైలంగా దోలమని కోరిండ్రు. హెల్మెట్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ వేసుకోవాలి, మందేసి డ్రైవర్ సీట్లో కూర్చోవద్దు, నిద్ర ముఖంతోని బండిని చాలు చేయొద్దు, ఈ స్పీడ్గా నడపొద్దు అని సలహాలు ఇచ్చిండ్రు. అందరు నిమ్మలంగా నడిపితేనే కదా టక్కర్లు కాకుండా ఉండేది. ఎర్రచందనం దొంగలు అని అనగానే ఇప్పటికి కూడా మనకు బూర మీసాల బక్క పల్సటి మనిషి వీరప్పనే అది కస్తాడు కదా. అంత పెద్ద మోతవేరు దొంగ. మరి వీరప్పని కాల్చి పడేసినాక ఆ లెవెల్ కాకుండా ఎర్రచందనం దొంగతనాలు అయితే నడుస్తూనే ఉన్నాయి. ఈ దొంగల పని కూడా పడితే మంచిగుండు అని అనుకుంటారు చాలా మంది, కానీ అది అయ్యే పని కాదు. ఎందుకంటే ఈసారి చెప్తాడు వినండి. బయట స్మగ్లర్స్ గా శత్రువులు అంతదాకా కరప్షన్ బాగా అలవాటు పడిన పోలీస్ అధికారులు, ఫారెస్ట్ అధికారులతోనే మేము చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అర్థమైందా సార్ ఏమన్నాడో? దొంగలతోని కాదట, పోలీసు వాళ్ళతోనే ఎర్రచందనం చెట్ల కాపుతున్నదట. ఇంతకు ఈయన ఎవరనుకుంటుర్రు? తిరుపతి గుట్టలల్లా ఎర్రచందనం దొంగలను పట్టుకునేందుకు సర్కార్ పెట్టిన పెద్ద పోలీస్ ఆఫీసర్ కాంతారావు సారు 2 ఏళ్ల సంధికి డ్యూటీ చేస్తుండు. లోపట ఏమేం జరుగుతుందో మొత్తం కక్కేసిండు. ఒక అడిషనల్ ఎస్పీ ఆయన నిజాయితీ ఎంతో నాకు తెలుసు. కేసీటీ ఫైల్కి 5,000 తీసుకుని ఆయన కామెంట్లు, ఆయన ఇన్వెస్టిగేషన్ ఏంటిది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సిస్టమ్? ఆగనట, లంచం ఇస్తే గానీ ఆఫీస్ లో ఫైల్ కదులుతలేదట. ఇంకా సారు ఎవరైతే స్మగ్లింగ్ చేసి పోలీస్ వెహికల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తారో వాళ్ళు హీరోస్. అంతేనా? పోలీస్ బండ్లలోనే ఎర్రచందనం తీసుకుపోయి అమ్ముకొస్తారట. ఇట్లా చేసుకుంటా గప్పట్లో ఒక పెద్ద పోలీస్ సార్ దొరికిండట. మరి ఆయన ఏం చేసిండ్రో తెలుసునా? ఒక డిఎస్పీ గారు ఏమైనా ఆత్మహత్య చేసుకుంటాడని ఆయనకి ఒక ఎస్ఐ గారిని పెట్టా, చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి. దొంగతనం చేసి దొరికిన సారు ఆత్మహత్య చేసుకోకుండా పోలీసు వాళ్ళని కావలి పెట్టిర్రట. వారెవ్వా ఎంత స్ట్రిక్ట్ గా డ్యూటీలు చేస్తుర్రు. కావాలుండాల్సిన పోలీసు వాళ్ళే ఇట్లా దొంగతనం చేసుకుంటా పోతే ఈగేం మిగులుతుంది అడవిలల్లా? చెట్ల పొట్టు తప్ప. కానీ సారు నీకే ఫుల్ పవర్ ఇచ్చిరి, గిన్ని సీక్రెట్లు తెలుసుకున్నావు. మరి గా పోలీస్ దొంగల తోలు తీయాలి గాని గిట్లా మాకు చెప్తే ఏమైతుంది సారు? పోయేద్దామా అన్న? మేము పోయేస్తాం మరి. నమస్తే.